Welcome to my channel. Today we are going to know about mortgage by deposit of title deeds. మరి మార్గేజ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా సులువైన పద్ధతి. దీనిలో మార్గేజర్ in any of the notified place he delivers to a creditor or to his agent డాక్యుమెంట్స్ ఆఫ్ టైటిల్. తన యొక్క టైటిల్స్ని క్రెడిటార్కి నోటిఫైడ్ ప్లేస్లో డెలివర్ చేస్తాడు. ఏది స్పెసిఫిక్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క టైటిల్ డీడ్స్ విత్ అన్ ఇంటెన్షన్ టు క్రియేట్ ఎ సెక్యూరిటీ దేర్ ఆన్. ఇది ఒక మరి తీసుకునే లోన్ కానీ అడ్వాన్స్ కానీ సెక్యూరిటీగా దానిని ఇస్తాడనమాట. ఈ మార్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ వలన హియర్ నో నీడ్ ఫర్ ఏ స్టాంప్డ్ అండ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఇక్కడ ఏమీ ఒక రిజిస్టర్డ్ మరి స్టాంప్ అనేది అవసరం ఉండదు. సింపుల్ ప్రొసీజర్, నో కంబర్సమ్ ప్రొసీజర్. ఇక్కడ సీక్రసీ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఈజ్ మెయింటైన్ బిట్వీన్ ద మార్గేజర్ అండ్ ద మార్గేజీ ఓన్లీ. ఈ విషయం ఏది ఈ యొక్క డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అనేది ఈ యొక్క మార్గేజర్కి మార్గేజీకి మాత్రమే తెలుస్తుంది అనమాట. అయితే ఇది పెట్టుకునే ముందుగా మరి యొక్క క్రెడిటార్ ఎవరైతే బ్యాంకర్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎల్ఎస్ఆర్ ఈ షుడ్ అబ్టైన్ ఎల్ఎస్ఆర్ అనమాట. ఎల్ఎస్ఆర్ అంటే లీగల్ స్క్రూటినీ రిపోర్ట్. This report is to be obtained to ensure that the mortgagor has absolute, clear and marketable title of the property offered as security. ఆ యొక్క సెక్యూరిటీ ఏదైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ దాని క్లియర్ మార్కెటబుల్ టైటిల్ కరెక్టా కాదా అనే దాని విషయం ఆయన స్క్రూటినైజ్ చేస్తాడు. మార్గేజర్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ఆల్ ద ఒరిజినల్ టైటిల్ డీడ్స్ అవైలబుల్ విత్ హిమ్ అండ్ పర్టైనింగ్ టు ద పార్టీ టు ద బ్యాంక్స్ ప్యానల్ అడ్వకేట్ ఫర్ స్క్రూటినీ. ఈ మార్గేజర్ తన దగ్గర ఉన్న మరి ఆ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరి అడ్వకేట్కి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది ఫర్ స్క్రూటినైజ్కి. మార్గేజర్ హ్యాస్ ఆల్సో టు ప్రొడ్యూస్ ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఫర్ ద లాస్ట్ 13 years టు ఎన్ష్యూర్ దట్ ద ప్రాపర్టీ ఆఫర్డ్ యాజ్ సెక్యూరిటీ హ్యాస్ నాట్ బీన్ ఎన్కంబర్డ్ ఆల్రెడీ. మరి 13 years ఈసీని అతను సబ్మిట్ చేయవలసి ఉంటుంది, ఎందుకంటే దాని మీద ఏవి ఆల్రెడీ తాకట్లు లేవు అని తెలుసుకోవడానికి. అట్లాగే ఆ యొక్క ట్యాక్స్ పేడ్ రిసీట్స్ కానీ అవి కానీ ఆ యొక్క లాయర్కి మరి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఆఫ్టర్ ఈ అప్టైనింగ్ ఈ ఎల్ఎస్ఆర్తో పాటుగా అప్పుడు టైటిల్ డీడ్స్ని ఆ యొక్క నోటిఫైడ్ ప్లేస్లో డిపాజిట్ చేయటం ద్వారా అడ్వాన్స్ కానీ ఆ లోన్ కానీ ఇవ్వటం జరుగుతుంది. ఇది సింపుల్ ప్రొసీజర్. So this is mortgage by deposit of title deeds. Okay, thank you.